నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. నట్టింట ఎక్కడ చూసినా ఒకే మాట, పంచగ్రహ కూటమి విచ్ ఇస్ రాంగ్. షష్టగ్రహ కూటమి జరగబోతోంది. 6 గ్రహాలు వృషభ రాశిలోకి రాబోతున్నాయి కాబట్టి డెఫినెట్ గా సో ఆల్మోస్ట్ పంచగ్రహ కూటమి అయితే జూన్ 1 నుంచే రాబోతోంది అలా అనుకుంటే. ఎందుకంటే జూన్ 1 కే యురానస్ కూడా మార్పు చెందుతున్నారు కాబట్టి మరి ఎలా ఉండబోతుంది షష్టగ్రహ కూటమి. ఒకంత అంటే కొంత డిజాస్టర్స్ జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటివంటివి ఇవన్నీ వింటే భయం అనిపిస్తుంది. అట్టు ఒక కరోనా లాంటి దాటి వచ్చిన తర్వాత మళ్ళీ అది వస్తుంది అని అంటే భయపడని వాడు ఓకే, కానీ భయపడేవాడు మాత్రం చాలా భయపడతారు. బాబోయ్ వద్దు బాబోయ్ అలాంటి పరిస్థితి అని చెప్పి. సో అది కూడా వస్తుంది అనే కొన్ని ప్రిడిక్షన్స్ కొంత భయపెడుతుంది. వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? ఖచ్చితంగా చెప్పాలి అని అంటే కోవిడ్ లాంటిది మాత్రం కాదు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాకు చాలా నమ్మకం అయింది ఏంటంటే అట్లాంటి ఉపద్రవం ఎవ్రీ 100 yearsకి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే గనక మామూలుగా మనకి ఇప్పుడు ఫ్లూ జ్వరము అని చిన్నప్పటి నుంచి మనం విన్నాం కదా. కాదు ఫ్లూ జ్వరం, ఫ్లూనే అంటే సమ్ సార్ట్ ఆఫ్ వైరల్ ఇంపాక్ట్ ఉంది అని అర్థం అనమాట. అప్పుడు ఫ్లూ అనేవాళ్ళు. అది 1920లో వచ్చింది. 1920లో ఉన్నంత ఉపద్రవం మాత్రమే ఇప్పుడు చూడగలిగాము. అంటే కోవిడ్ అది చూడగలిగామని చెప్పొచ్చు. ఇప్పుడు నువ్వు అన్నట్టు మాట ప్లేగ్ అట్లాంటివి కూడా ఉన్నాయి, కానీ ఆ కొన్ని ఏరియాస్కే అనమాట. ఒక్కొక్క ఏరియాకి వచ్చి అక్కడ స్వైప్ అయిపోయి మళ్ళీ ఇంకో ఏరియాకి వెళ్ళడం. పాండమిక్ అలా కాదు అది. అయితే ఇది కోవిడ్ కూడా పాండమిక్ అనే అనుకోవచ్చు, కానీ యావత్ ప్రపంచం మొత్తం ఒకేసారి వచ్చింది చూసావా. అది భయానకం. అంతటి నేచర్ ఎప్పుడు కూడా తనని దాన్ని శుద్ధి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు చాలా విపరీతంగా ఇంకా పాపం అంతా మొత్తం ఇదైపోయింది, చెత్త అంతా పేరుకుపోయింది అని అనుకున్నప్పుడు మాత్రమే అలా చేస్తుంది, క్లెన్స్ చేసుకుంటుంది. కానీ అది ఎవ్రీ 100 yearsకి ఒకసారి జరుగుతుంది అనేది నా గట్టి నమ్మకం. అంటే ఇందులో ఆ నమ్మకానికి ఊతం ఇచ్చేది ఏంటి అని అంటే కుజుడు లేకపోవడం కూటమిలో. ఎందుకు అని అంటే ఏదైనా చెయ్యాలి అని అంటే వితౌట్ ఎనీ డెసిషన్, ఆ డెసిషన్ అమలం ఎలా పరుస్తాడంటే కుజుడు ఆలోచన అనేది ఉండదు, మన అనేది ఏమి ఉండదు అనమాట. వచ్చింది కోపం అంటే టకటక ధనాధన్ పటపట్ అనేయాల్సిందే. నిజమే. అక్కడ ఎవరు ఉన్నారు ఏంటి, అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు, ఇట్లా ఏం ఉండదు ఇంకా. సో అదే ఆలోచన అదే ప్రకారంగా కూడా జరుగుతుంది అనేది నా గట్టి నమ్మకం. కుజుడు లేడు కాబట్టి అంతటి ఉపద్రవం ఉండదు అనేది నా గట్టి భావన. అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే ఒక ఉపద్రవాన్ని దాటుకుంటూ వచ్చాం కాబట్టి మనం ఏం చేయాలి దీన్ని దాటడానికి అనే దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. భయపడుతూ కూర్చుంటే ఎన్ని రోజులు స్టే సేఫ్ అనే నినాదాన్ని పట్టుకొని వేలాడతాం. కరెక్ట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పటికే కోవిడ్లో దెబ్బతిన్న కుటుంబాలు కొన్ని ఇప్పటికీ కూడా కోవిడ్ మా జీవితాల్ని మొత్తం మార్చేసిందండి, మమ్మల్ని తలకిందులు చేసేసింది, మా బిజినెస్ అని చెప్పుకోవడము, ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం. తల్లిదండ్రులను పోగొట్టుకున్న చిన్నారులు ఎంతమంది ఉన్నారు. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళందరూ పాపం ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, చుట్టాలు చూస్తున్నారో లేదో వాళ్ళని చెప్పి భలే బాధ అనిపిస్తుంటుంది నాకు. కాబట్టి ఎలా మనం దాటాలి, దీని నుంచి ఎలా మనము స్వాంతన పొందాలి అనేది మనం ఆలోచించాలి. రైట్. అయితే ఖగోళంలో జరుగుతున్న ఒక అద్భుతం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడో కానీ ఇట్లాంటి గ్రహ కూటములు జరగవు. 3 ఉండొచ్చు, 4 కూడా ఉండొచ్చు, కానీ ఇట్లా 5, 6 గ్రహాలు ఉండటం అనేది డెఫినెట్ గా అది చాలా రేర్. కాబట్టి మరి ఎట్లా మేనిఫెస్టేషన్ కి ఏమైనా పెద్దపీట వేయచ్చా ఈ సమయంలో? వేయచ్చు. అయితే నువ్వన్న షష్టగ్రహ కూటమి గనక యురేనస్ కూడా కలుస్తుంది, అది షష్టగ్రహ కూటమి అనుకుంటే గనక మనం మళ్ళీ దీన్ని కోవిడ్కి ఆపాదించుకోవచ్చు. ఎందుకు అనంటే కోవిడ్ కూడా షష్టగ్రహ కూటమి వల్లే జరిగింది. చాలా మంది అనాలిసిస్లు నిజంగా చెప్పాలి అని అంటే నా అనాలిసిస్ని నేను అనుకున్నా 2021 బాగుంటుంది, ఎందుకంటే మర్క్యూరీ నెంబర్ కాబట్టి
రాహు నెంబర్ 2020 దాటిపోయింది. మర్క్యూరీ నెంబర్ కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం దాటేస్తాం, ఎక్కువ ఉపద్రవం ఉండదని నేను అనుకున్నాను. కానీ 2021 ఏప్రిల్‌లో నేను ఒకసారి బాపట్ల వెళ్ళాను వర్క్ మీద. అప్పుడు చూస్తే జనాలందరూ ఒక దగ్గర ఉండడము, అదంతా చూసినప్పుడు నాలో ఒక ఇంత భయం ఏర్పడింది. ఏంటి ఇట్లా మాస్క్ లేకుండా తిరిగేస్తున్నారు, ప్రాబ్లం ఏమన్నా అవుతుందేమో అనే క్వశ్చన్ మార్క్ నా మెదడులో వచ్చింది పద్మిని. వచ్చిందే నిజమైంది అనమాట. అంటే అప్పుడు ఇట్లా మేనిఫెస్టేషన్ చేసుకోవాలని కానీ, లేకపోతే దృష్టి కేంద్రీకరించాలి అన్నట్టుగా కాకుండా ఎప్పటికప్పుడు ఇంట్లోనే ఉండాలి, బయటకు వెళ్ళకూడదు, ఇట్లా ఆలోచించాం. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎందుకంటే వ్యాక్సినేషన్స్ అని చెప్పి అందరు గుమిగూడి వేయించుకోవడానికి వచ్చేసి, అది కొంతమంది ఏమో వ్యాక్సినేషన్ వల్ల వచ్చిన జ్వరంగా భావించి దాని మీద కోవిడ్ వచ్చింది యాక్చువల్ గా. కానీ ఏమనుకున్నారంటే మనం లైన్ లో నుంచున్నాము, వ్యాక్సినేషన్ వేయించుకున్నాం కదా, జనరల్ గా పిల్లలకి అనుకుంటాం కదా వ్యాక్సిన్ వేయించుకుంటే ఫీవర్ వస్తుందని. అలాంటి ఫీవర్ అని చెప్పి కొంచెం ఒక 2 days నెగ్లెక్ట్ చేయడం వల్ల అలా ఎక్కువైపోయి అలా అయింది. అంటే అక్కడ కూడా మన నెగ్లిజెన్స్ కారణమైంది. బుధుడు కూడా నువ్వు చూడు, ఎక్కడైతే నెగ్లిజెన్స్ ఉంటుందో అక్కడ హెల్ప్ చేయడు. కరెక్ట్. ఓకే, సో అది మంచి నెంబర్ అయినప్పటికీ అయ్యర్ చాలా నష్టం మనం ఎందుకు చవి చూసాము అని అంటే మన నెగ్లిజెన్స్, స్వయంకృతం. దానివల్లనే మనం ఇబ్బంది పడ్డాం. కాబట్టి అలాంటి నెగ్లిజెన్స్ ఏవి లేకుండా చూసుకోవడం. బహుశా దీని గురించేనేమో మన గాణగాపురం యాత్రలో ఒక 2-3 మాస్క్ పెట్టుకొని వచ్చారు. నేను అనుకున్నాను వీళ్ళకి ఎందుకు మాస్క్ పెట్టుకున్నారని. బహుశా ఇది చదివి ఉంటారు, కోవిడ్ లాంటి ఉపద్రవమే అని చెప్పి ఎలా బుక్ చేసుకున్నాం కాబట్టి వచ్చి వాళ్ళు త్రూ అవుట్ ద యాత్ర పెట్టుకున్నారు. సో అలా మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనే దాని మీద చూసుకుంటే గనక, ఇలాంటివి చదివిన వెంటనే మనకి నెగటివ్ థాట్స్ వచ్చేస్తాయి. అమ్మో ఇలా వెళ్తున్నారు బయటకి, ఏమవుతుందో ఏమో, జ్వరం వచ్చినా భయపడిపోతాం. జ్వరం మాట పక్కకు పెట్టు, తుమ్మితే భయపడిపోతాం అయ్యో బాబాయ్ అని చెప్పి. కాబట్టి ముందు ఆ నెగటివ్ థాట్స్ ని మనం క్లెన్స్ చేసుకోవాలి. మీరు ఏదన్నా కానీ క్యాన్సిల్ లేకపోతే క్లియర్ అని అనుకోండి, తప్పకుండా ఆ నెగటివిటీ అనేది వెళ్ళిపోతుంది. అయితే ఎప్పుడు వస్తుంది అని అంటే 5-6 తారీఖులు అని చెప్తున్నారు. కాబట్టి మనం 4వ తారీఖు నుంచే మనం క్లెన్సింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి అనమాట. అండ్ 4వ తారీఖు నైట్ యూనివర్స్ కి మనం ప్రే చేసేది ఏంటి అని అంటే, ఈ ఉపద్రవాన్ని మొత్తాన్ని మమ్మల్ని దాటించేసావమ్మా, మాకు ఎటువంటి హాని కానీ కీడు కానీ తగలలేదు, మేము చాలా సంతోషంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, అందుకు నీకు కృతజ్ఞతలు అంటే గ్రాటిట్యూడ్ చూపించడం అనమాట. ఇది గనక మనం మేనిఫెస్ట్ చేసుకుంటే నైట్ పూట చాలా మంచిది. ఆ ఒక్క రోజైనా 3 రోజులు ఆ ఒక్క రోజు మనం బాగున్నాం అనుకోవడమే. ఇంకా థ్యాంక్ యూ యూనివర్స్, 1176 చెప్పుకోవడం. ఇంకా మిగతా 5th 6th వరకు కూడా కావాలంటే ఇంకొక 7 days కూడా చెప్పుకోవచ్చు. మీ దగ్గర ఉన్న కాయిన్స్ ని ఒక 6 కాయిన్స్ ని కానీ, 2 rupees కానివ్వు, 5 rupees కానివ్వు, 1 rupee కానివ్వు, ఏ కాయిన్స్ అయినా పర్వాలేదు, ఒక 6 కాయిన్స్ ఇంట్లో మీరు లివింగ్ రూమ్ లో, స్టార్టింగ్ రూమ్ ఉంటుంది కదా అక్కడ పెట్టేసేయండి. అంటే హాల్లో మీరు ఏదైనా ఒక బాబా గారి ఫోటో కానివ్వు, లేకపోతే మాస్టర్ కే గారి ఫోటో కానివ్వు, ఫాలోవర్స్, లేకపోతే రమణ మహర్షి ఫోటో కానివ్వు, తప్పకుండా పెట్టుకుంటాం. మనం గురువుకి సంబంధించిన ఫోటో పెట్టుకుంటాం. ఆయన దగ్గర ఈ 6 కాయిన్స్ పెట్టేసేయండి. మనం ఆ షష్టగ్రహ కూటమి అంటున్నాం కదా, ఇవి మాకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలి అని చెప్పి గురువుకి దక్షిణగా మనం భావించి పెట్టడం అనమాట. ఏ రోజు పెట్టమంటారా? 4వ తారీఖేనా? 4వ తారీఖు నైట్ పెట్టేసేసి నైట్ పెట్టేటప్పుడు మేనిఫెస్ట్ చేసేసుకొని వచ్చేసి అక్కడ గురువు దగ్గర పెట్టండి. ఆ తర్వాత 7th గానీ 8th గానీ ఒకసారి వెళ్ళి గుళ్ళో ఆ 6 rupee కాయిన్స్ వేసేసాయి. ఏ గుళ్ళో? గురువుకి సంబంధించిన గుడిలో వేస్తే చాలా మంచిది. దత్తాత్రేయుడు, సాయిబాబా గారు కానివ్వండి, మీరు ఒకవేళ మాస్టర్ ఈకే మెహర్ బాబా ఫాలోవర్స్ ఉన్నారు, మీ చారిటీ ట్రస్ట్ లో వేయడం కానివ్వండి, అట్లా ఎక్కడైనా మీరు ఇవ్వచ్చు. అంటే మహమ్మారులని ఎక్కువగా కాచి కాపాడేది గ్రామ దేవతలు అని చెప్పుకోవచ్చు. మనం అది కూడా ఎపిసోడ్ చేసుకుందాం. ఎక్కడైనా గ్రామ దేవతల గుళ్ళో కూడా వేయచ్చు అనమాట. మీ ఊరు గ్రామ దేవతల గుళ్ళో కూడా వేయచ్చు. మనది మరి ఊరు కదా, మనది హైదరాబాద్ పెద్ద ఊరు కదా, మనకెవరయ్యా గ్రామ దేవత అంటే ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఉంది కట్టమైసమ్మ తల్లి, ఆవిడే మీ గ్రామ దేవత. మా ఏరియా వరకు మల్కాజ్గిరికి. ఇప్పుడు మా ఎల్బీ నగర్ లో కూడా మైసమ్మ టెంపుల్ ఉందన్నమాట.
అక్కడ కోట కడుతూ ఉంటే ఉమ్. కోట కడుతూ ఉన్నారట. ఆ మైసమ్మ వెలిసి ఆ కోటంతా ఆవిడకే ఇచ్చేయమన్నట్ట. అందుకని సగమే కట్టారనమాట ఆ కోటను. అందుకనే కిల్ల మైసమ్మ అంటారు. అట్లా అన్నమాట. అలా గ్రామ దేవతల గుడిలో అన్న వేయండి, కాచి కాపాడినందుకు అమ్మవారు తప్పకుండా మనం కాపాడుతాం. బోనాల పండుగ కూడా అలాగే వచ్చింది, కాపాడినందుకే ఇప్పటికీ గ్రాటిట్యూడ్ ని చూపించడమే బోనాల పండుగ. అలాగే బతుకమ్మ కూడా బతుకునిచ్చింది కాబట్టి బతుకమ్మ అని ఇక్కడ పండగలు అసలు చాలా చాలా ఎమోషన్ ఉంటుంది దాంట్లో. బోల్డ్ అంతా సేవ్ అయినటువంటి ఆ వైనం ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకుందాం గ్రామ దేవతల గురించి. మన ఆంధ్ర వైపు కూడా ఉన్న గ్రామ దేవతలు కానివ్వు, ఎవరైనా అసలు గ్రామ దేవతల పేర్లు చూస్తే ఆ ఎపిసోడ్ చేయాలని నీకు పెట్టాను కదా, అబ్బా ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నాకు. ఆలోచించి మన వాళ్ళు అమ్మని తీసుకొచ్చి మన ఒళ్ళో కూర్చోబెట్టారే అని అనిపిస్తుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. వాటి గురించి కూడా మాట్లాడుకుందాము. సో ఎటువంటి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఎప్పుడు భయపడద్దు, అలా అని అజాగ్రత్త కూడదు. అద్భుతం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. షష్టగ్రహ కూటమిని ఎలా చక్కగా వినియోగించుకోవచ్చు, ఎలాంటి ఉపద్రవాలు రాకుండా ముందు ప్రివెన్షన్, నమ్మకం కావాలి కాకపోతే అంతే. బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు అక్క. నమస్తే.